హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. నానికి జోడీగా కేజీఎఫ్ సుందరి, విజయ్తో జోడీ కట్టనున్న పూజా హెగ్డే, మట్కా విడుదల తేదీ ఖరారైంది, కాంతారాలో మోహన్ లాల్, గాంధీ సిరీస్కు రెహమాన్ సంగీతం. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. నానికి జోడీగా కేజీఎఫ్ సుందరి, దసరా, హాయ్ నాన్న, సరిపోద శనివారంతో హ్యాట్రిక్ హిట్లు కొట్టారు కథానాయకుడు నాని. ఇప్పుడు ఈ జోష్లోనే హిట్ 3 కోసం రంగంలోకి దిగిపోయారు. శైలేష్ కోలను తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఇందులో నాయికగా కేజీఎఫ్ బహమా శ్రీనిధి శెట్టి సందడి చేయనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వైజాగ్లో జరుగుతుండగా నాని శ్రీనిధిలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 2వ వారం వరకు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇది వచ్చే ఏడాది మే 1న థియేటర్లోకి రానుంది. విజయ్తో జోడీ కట్టనున్న పూజా హెగ్డే. తెలుగు సినిమాల్లో ఈ మధ్య పూజా హెగ్డే సందడి తక్కువైందేమో కానీ తమిళంలో మాత్రం ఆమె వరుస సినిమాలకు పచ్చ జెండా ఊపుతోంది. ప్రస్తుతం సూర్య సరసన కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ఆమె తదుపరి మరో అగ్ర కథానాయకుడు విజయ్ సరసన నటిస్తోందని సమాచారం. హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ కథానాయకుడిగా ఆయన 69వ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక పూర్తయింది. బాలీవుడ్ నటుడు బాబీ దేఓల్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్టు చిత్ర బృందం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఇందులో కథానాయికగా పూజా హెగ్డే దాదాపు ఖాయమైనట్టేనని తమిళ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రేమలు ఫేమ్ మమితా బైజు కూడా ఇందులో ఓ కథానాయికనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ విషయాలపై త్వరలోనే స్పష్టత రానుంది. మట్కా విడుదల తేదీ ఖరారైంది. చివరి దశ చిత్రీకరణలో ఉన్న మట్కా విడుదల తేదీ ఖరారైంది. ఈ ఏడాది నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు మంగళవారం అధికారికంగా ప్రకటించాయి. వరుణ్ తేజ్ కథానాయకుడిగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మట్కా. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి కథానాయకులు. విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో కథానాయకుడు వరుణ్ తేజ్ ఇతర ఫైటర్లపై కొన్ని యాక్షన్ ఘట్టాలని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 1958 నుంచి 1982 వరకు సాగే ఈ పీరియాడిక్ కథలో వరుణ్ తేజ్ 4 విభిన్నమైన అవతారాల్లో కనిపించనున్నారు. వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యధిక వ్యయంతో రూపొందించిన ఈ సినిమాని సుదీర్ఘమైన వారాంతాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే నెల 14న విడుదల చేయాలని నిర్ణయించినట్టు చిత్రవర్గాలు తెలిపాయి. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవిశంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం జీవి ప్రకాష్ కుమార్. కాంతారాలో మోహన్ లాల్. కన్నడ కథానాయకుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం కాంతారా. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ సినిమాకు ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ 1ను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఈ ప్రీక్వెల్ను ప్రేక్షకుల ఊహల కందని విధంగా తీర్చిదిద్దుతున్నారు రిషబ్. ఇప్పుడు ఈ చిత్రంలో ఆయనకు తండ్రిగా నటించడానికి మోహన్ లాల్ని ఎంపిక చేసే పనిలో ఉంది చిత్ర బృందం. ఈ విషయమై ప్రస్తుతం ఆయనతో చర్చలు జరుపుతున్నారు. త్వరలో పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బరోజ్,
L2, ఎంపురాన్ లాంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు మోహన్ లాల్. గాంధీ సిరీస్కు రెహమాన్ సంగీతం. మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మహాత్ముని జీవిత కథతో గాంధీ సిరీస్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సిరీస్కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని సిరీస్ బృందం పంచుకుంది. ఈ సిరీస్కు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించనున్నట్లు తెలుపుతూ సిరీస్ను నిర్మిస్తున్న అఫ్లాజ్ ఎంటర్టైన్మెంట్ స్టూడియో సంస్థ గాంధీ జయంతి సందర్భంగా వెల్లడించింది. ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ ఈ సిరీస్లో గాంధీజీ జీవితం, దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటం గురించి తెలుస్తుంది. అఫ్లాజ్ ఎంటర్టైన్మెంట్ సహకారంతో హన్సల్ మెహతా దర్శకత్వంలో ఈ సిరీస్కు సంగీతం అందించడం గౌరవంగా ఉందని అన్నారు. ఇది తరతరాలకు స్ఫూర్తినిచ్చే కథ. గాంధీ జీవితంలోని భావోద్వేగం, ఆధ్యాత్మికతను తెరపైకి తీసుకురావడమే మా లక్ష్యమని సిరీస్ బృందం తెలిపింది. ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా ఈ సిరీస్ను రూపొందిస్తున్నారు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.